6 అంటే ఒకటి 3 years తర్వాత 6 years ఇంకొద్దిగా అక్కడి నుంచి కట్ చేస్తే మూవీస్ ఆ తర్వాత అంటే ఇప్పుడు డి కంటెస్టెంట్ గా వచ్చిన తర్వాత కంటే ముందు ఈ స్టోరీ అన్నమాట మీ స్టోరీ ఏదైతే ఉందో అంటే జబర్దస్త్ కి జబర్దస్త్ డి తర్వాతేనా ఓకే యాజ్ ఏ కంటెస్టెంట్ తర్వాత అవును కంటెస్టెంట్ గా ప్రూవ్ చేసుకుని మా హార్డ్షిప్స్ అంతా వాళ్ళు చూస్తుంటారు ఎప్పుడు మా జర్నీ 1 year ఉంటుంది మాకు 1 year లో మీరు ఎలిమినేట్ అవుతే మీరు షో నుంచి బయటికి వెళ్ళగలుగుతారు కానీ మీరు ఉన్నంత వరకు మీరు శ్రమించినంత వరకు మేము మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తామని ఒక ఎలిమెంట్ ఉంటుంది ఆ టైంలో అప్పుడు బాగుండింది అది ఎప్పుడు అలా ఉండింది సో ఇట్ వాజ్ ఆల్ నైస్ సో మాకు కూడా ఒక ఫెయిత్ ఉండేది వీళ్ళు మనల్ని ఎప్పటికైనా లైఫ్ ఇస్తారు లైఫ్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఈ స్టేజ్ ఇచ్చారు అదే పెద్ద లైఫ్ నాతో పాటు నేను ఒక 200 members గ్రూప్ డాన్సర్స్ మన అప్పట్లో ఉండింటి కనుక నేను ఒక్కదాన్ని కంటెస్టెంట్ గా ముందుకు రాగలిగాను అంటే ఇట్ వాజ్ లిటరల్ ప్రైడ్ ఫర్ ఆల్ అవర్ గ్రూప్ డాన్సర్స్ నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను ఆ స్టేజ్ ని సో నేను ప్రూవ్ చేసుకోవాలి చేయాలి అని చేశాను నిజంగా లక్ అనుకోవాలి సీత గారు లేదంటే లైక్ అక్కడి నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చారంటే సమ్వన్ బ్యాక్ సపోర్ట్ అయినా ఉండాలి లేదంటే లక్ అయినా ఉండాలి లేదంటే అదర్ ఇతర ఫర్ మీ బోత్ ద థింగ్స్ వర్క్డ్ ఆ టైం లో హూ ఇస్ ద బెస్ట్ బ్యాక్ అంటే సపోర్టర్ అంటే మమ్మీ చెప్తారు అమ్మ ఆల్వేస్ అండ్ అలాగని చెప్పి మమ్మీ ఒక్కతే అని కాదు డాడీకి అసలు ఇది ఆర్ట్ అంటే ఏంటి ఏం పెద్దగా తెలియకపోయినా హీ హావ్ ఆల్వేస్ బీన్ ద బ్యాక్ బోన్ లైక్ నేను మమ్మీ ఈవెంట్స్ కి వెళ్ళి మమ్మీ నాకు తోడుగా రావాలి ఆబ్వియస్లీ చిన్నదాన్ని ఇప్పుడు కొంచెం పెద్ద అన్నాను కాబట్టి అలా తిరుగుతాను ఇట్స్ ఫైన్ మనం ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చేసింది బట్ చిన్నప్పుడు మమ్మీ నా వంట తిరుగుతున్నా ఇంటి దగ్గర డాడీ అమ్మ అయ్యారు డాడీ వంట చేసి పెట్టేవారు డాడీ లిటరల్ గా హీ హ్యావ్ డన్ ది ఎంటైర్ హౌస్ హోల్డ్ కోర్స్ ఆయన హ్యాండిల్ చేశారు ఆయన బిజినెస్ వర్క్స్ చేసుకుంటూ కూడా హీస్ టు కమ్ బ్యాక్ అండ్ డూ ది వర్క్ మేము వెళ్ళేసరికల్లా మాకు కూర చేసి పెట్టేయడం మాకు అన్నం కలిపి పెట్టడం నాకు మమ్మీకి ఇద్దరు కూడా బోత్ యూస్ టు గెట్ మేము ఇద్దరం అలసిపోయే వాళ్ళం సో డాడీ కలిపి పెట్టేవారు చాలా సపోర్ట్ అయితే మామూలుగా కాదు అండ్ మీరు ఇందాక అన్నారు కదా అంటే లైక్ ఇంత సంపాదిస్తానని అనుకోకుండా సంపాదించానని అసలు ఎంత వరకు ఉండొచ్చు మీకు పర్ డే ఉంటుందా లేదంటే ఆ కాల్ షీట్ వైజ్ ఉంటుందా అప్పట్లో మాకు కాల్ షీట్ తెలీదు షోస్ లో కాల్ షీట్ ఉండదు ఈవెంట్స్ లలో ఈవెంట్ కి ఇంత అంతే అలా ఉంటుంది కాల్ షీట్స్ అనేది మూవీస్ కి అలవాటు పడ్డాక మూవీ స్ట్రక్చర్ అలవాటు పడ్డాక కాల్ షీట్స్ కి అలవాటు అయింది అనమాట మీ టైంలో డి షో అంటే చక్కటి డాన్స్ పర్ఫార్మెన్స్ లు అంటే మనం ఇంకా డాన్స్ షో చూస్తున్నాము అనే ఫీలింగ్ ఉండేది కానీ ఇప్పుడు మనం ప్రెసెంట్ డి షో అంటే కాస్త సమ్ టాస్క్ లేదంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ వేలో కొద్దిగా ఇప్పుడు చూస్తున్నాం సో వాట్ యు ఫీల్ మీరు చేసే టైంకి ఇప్పుడున్న డి షోకి ఏమైనా కొంచెం కాంట్రవర్సీలో పడేసే క్వశ్చన్ లా ఉంది అయితే అంటే మేబీ ఇప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియా ఎక్కువ వెళ్ళిపోతుంది జనాల్లోకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు సెలబ్రిటీస్ గా అనిపించడం సో జనరలీ వాళ్ళు ఒక టేక్ తీసుకొని ఉండొచ్చు డి వాళ్ళు తీసుకున్నారు అంటే అది రైట్ అనుకునే తీసుకుని ఉండొచ్చు కూడా ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా స్టార్ట్ చేశారు డి సెలబ్రిటీ స్పెషల్ అనేసి సో అయితే డి అప్పట్లో ఎలా ఉండేది అంటే వాట్ ఐ హ్యావ్ నోన్ డి స్టేజ్ మీద నేను D6 ఎక్కాను D6 స్టేజ్ పైకి నేను ఫస్ట్ టైం ఎక్కడం D6th సీజన్ వచ్చాక సో అప్పుడు నాకు డి స్టేజ్ ఎక్కినప్పుడు నా ఫస్ట్ పొజిషన్ ఇలా ఉండే అనమాట ఒక సాంగ్ కి నా హ్యాండ్స్ ఇలా ఉండే ఇలా వణుకుతున్నాయి డి అంటే ఇట్ వాజ్ లైక్ ఒక గుడి డాన్సర్స్ అందరికి అమ్మో ఇట్ ఈస్ ది అల్టిమేట్ టెస్ట్ ఫర్ అ డాన్సర్ నేను ఒక గ్రూప్ డాన్సర్ లిటరల్ గా నన్ను చాలా కాన్ఫిడెన్స్ గా నమ్మేస్తారు మాస్టర్స్ అందరు కూడా నేను ఇక్కడ ప్రాక్టీస్ జరుగుతుంటే నేను ప్రాక్టీస్ కి రాలేనన్నే అంటే కూడా నన్ను డైరెక్ట్ గా ఈవెంట్స్ కి తీసుకెళ్లిపోయిన డేస్ ఉన్నాయి మాస్టర్స్ శ్వేత ఏం కదా వచ్చేమ్మా మమ్మీకి ఫోన్ చేసి దానికి బాగాలేదా సరే దాన్ని రెస్ట్ తీసుకోమనండి గోవింద్ అనే నన్ను అంత స్వీట్ చిన్నదని కదా అది ఇది అనేవారు గోవింద్ అని ఒక్కరే అలా మిగతా అందరు కూడా అవునా అండి శ్వేతకి బాగాలేదా సరే ఈవెంట్ కి వచ్చేయమని తనకు డాన్స్ ఆ కొరియోగ్రఫీ వచ్చలేండి అని డైరెక్ట్ గా ఈవెంట్స్ కి తీసుకెళ్లిపోయిన డేస్ ఉన్నాయి అంటే సపోర్ట్ ఉంది స్ట్రెంగ్త్ ఉంది నాకు మాస్టర్స్ అందరూ నన్ను నమ్మిన స్ట్రెంగ్త్ ఉంది అలాంటి నేను డి స్టేజ్ పైకి ఎక్కి ఇలా ఉనికాను ఫస్ట్ పొజిషన్ లో నా కోసం ఒక 10 minutes ఆపారు నా చేతిలో ఆగట్లేదు ఇలా ఉనుకున్నా నేను లిటరలీ సో దాన్ని ఆపి నాకు వాటర్ తాగించి మాట్లాడించి ఓకే నా కూలా అలా ఇలా అని అడిగి మళ్ళీ చేయిస్తే అప్పుడు పర్ఫార్మెన్స్ చేసాం అనమాట సో అప్పుడు D1 నుంచి ఐ హావ్ హర్డ్ అబౌట్ ఇట్ చిన్నప్పటి నుంచి సో డి అంటే జనరల్ ఏంటంటే ఇఫ్ ఐ కెన్ టాక్ నాకు తెలిసిన యూనో పర్స్పెక్టివ్ మీరే మాట్లాడాలి మీరు చేసున్నారు కాబట్టి ఏమో అంత కూడా మన ఒక్కరికి అంత రైట్ ఉందని నేను అనుకుని జస్ట్ నా పర్స్పెక్టివ్ అలా ఉండిందని చెప్తాను సో
మూవీస్ లో మాస్టర్స్, మన తెలుగు మాస్టర్స్ కూడా, మన సౌత్ ఇండియన్ మాస్టర్స్ కూడా పేరు రావాలి. కొరియోగ్రాఫర్స్ కి ఒక జానర్ ఉంది, ఒక సెపరేట్ కేటగిరీ ఉంది కొరియోగ్రాఫర్స్. సింగర్స్ కి పేరు వచ్చింది, లైక్ బాలసుబ్రహ్మణ్యం గారు అని, చిత్రమ్మ అని అలా పేరు వచ్చింది. అండ్ తర్వాత యంగ్ జనరేషన్స్ కూడా సింగింగ్ కాంపిటీషన్స్ వచ్చాయి. సింగర్స్ కి, మ్యూజిక్ డైరెక్టర్స్ కి చాలా మందికి లైఫ్ వచ్చింది. సో ఆ కేటగిరీలో డాన్స్ అనే ఒక ఇది కూడా ఉంది కదా, వెరీ ఇంపాక్ట్ఫుల్ థింగ్. సో వీళ్ళకి కూడా లైఫ్ రావాలి, కొరియోగ్రాఫర్స్ అంటే ఏంటో తెలియాలి, వీళ్ళని స్టేజ్ పైన కూర్చోబెడితే వీళ్ళ వర్క్ చూసి నచ్చి ఎవరైనా సినిమా కొత్త ప్రొడ్యూసర్స్ ఎవరైనా వీళ్ళకి లైఫ్ ఇస్తారు అన్నట్టుగా స్టార్ట్ చేసిన ఎఫెక్ట్ డి అన్నమాట. అది చాలా అంటే చాలా లిటరల్ ఒక వైరల్ ఫీవర్ లా స్ప్రెడ్ అయింది డి అనే ఫీవర్ డాన్సర్స్ అందరిలో. ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ స్టేజ్ ఫర్ డాన్సర్స్. డాన్స్ నమ్ముకున్న ఆర్టిస్టులు అంటే క్లాసికల్ డాన్సర్స్ అవనివ్వండి, ఫోక్ డాన్సర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా లైక్ ఇప్పుడు ఝాన్సీ అక్క ఉన్నారు అంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ షోస్ చేసే వాళ్ళు కానివ్వండి, మనకు ఒక అల్టిమేట్ స్ట్రెంగ్త్ మేబీ దానికి రీచ్ అవుతే వీఆర్ గోనా బికమ్ బిగర్ ఇన్ అవర్ లైఫ్ అనే ఒక పెద్ద స్టేజ్ డి. సో ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ దాట్ జర్నీ. తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ అవుతూ వచ్చింది, బికాస్ దీస్ డేస్ ఎంటర్టైన్మెంట్ లేకుండా ఏది చూడట్లేదేమో మేబీ అలా ఉండింది. సీరియస్నెస్ అనేది ఆఫ్ స్క్రీన్ వరకు బాగుంటది, ఆన్ స్క్రీన్ కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ అవుతూనే బాగుంటుంది అన్నట్టుగా ఎంటర్టైన్మెంట్ పెట్టారు. ఇప్పుడు ఆటోమేటిక్ అనుకోకుండా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయింది డాన్స్.